బాహుబలి ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని మళ్ళీ లండన్ స్ట్రీట్స్కి తీసుకొస్తారు. లండన్ స్ట్రీట్స్లో చాలా నచ్చిందండి నాకైతే ఈ ప్లేస్. ఒరిజినల్ స్నోఫాల్ లాగా స్నోఫాల్ క్రియేట్ చేశారు అండ్ రెయిన్ఫాల్ కూడా క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో అక్కడ ఎయిర్ ఎలా ఉంటుందో హెవీ బ్రీజ్ కూడా క్రియేట్ చేసి పెట్టారనమాట. చాలా అందమైన ప్రదేశం. రియల్లీ లండన్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో అంత నీట్గా ఈ బిల్డింగ్స్ సెట్స్ అన్నిటిని కూడా తయారు చేశారు. అండ్ ఆసమ్. బుట్టబొమ్మ సాంగ్ షూటింగ్ ఇక్కడ జరిగింది. అండ్ లండన్ స్ట్రీట్స్లో ఇక్కడే ఒక చిన్న పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఆ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ది స్ట్రీట్స్ ఆఫ్ లండన్ సెట్స్ పక్కనే హాస్పిటల్ సెట్ కూడా ఉందండి. ఈ హాస్పిటల్ని మనం చాలా మూవీస్లోనే చూస్తాము. మ్యాక్సిమం హాస్పిటల్ అంటే ఇదే వాడతారు. జనతా హాస్పిటల్ అని ఏదో ఉంది పేరు. అండ్ అక్కడ లెఫ్ట్లో ఒక అంబులెన్స్ కూడా పెట్టారు. అండ్ ఇదనమాట, ఇది అంతా హాస్పిటల్ ఏరియా. అండ్ ఈ హాస్పిటల్ వెనక వైపు అండ్ ముందు వైపు వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా యూజ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెట్ ఫ్రంట్ సైడ్, వెనకాలేమో హాస్పిటల్. ఈ విధంగా ఈ సెట్ని యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెట్ అండి. వెనకాల హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ముందర ఈ ఎయిర్పోర్ట్ ముందరేమో కింద బస్ స్టేషన్ లాగా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి చూద్దామా ఏముందో. ఇదంతా వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇంటీరియర్ అండి. చాలా మూవీస్ ఈ ఎయిర్పోర్ట్ దగ్గరే షూటింగ్ చేస్తారు. అత్తారింటికి దారేది స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అవుతాడు హైదరాబాద్లో, అది కూడా ఈ ఎయిర్పోర్ట్ దగ్గరే షూటింగ్ అంతా. అండ్ ఇక్కడ ఫ్లైట్ కూడా సెట్ ఉంది. అంటే చాలా మూవీస్లో ఈ ఫ్లైట్ సెట్లో షూటింగ్ చేశారు. అదేంటంటే బాస్ మూవీ ఒకటి నాగార్జునది, అండ్ మన్మధుడు మూవీ, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ ఫ్లైట్ సెట్లోనే షూటింగ్ చేశారు. మీరు మ్యాక్సిమం ఆఫ్ ది మూవీస్లో ఈ ఫ్లైట్ని చూసే ఉంటారు. అండ్ ఇది ఎయిర్పోర్ట్ ట్రిప్ యాజ్ వెల్ యాజ్ లండన్ స్ట్రీట్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే రావణ్ మూవీలో ఇదే ఎయిర్పోర్ట్ షూటింగ్ జరిగింది. అండ్ ఆడవారి మాటలకు అద్దారే వేర్లే, వాటన్నిటిలో కూడా. ఇదంతా కింద బస్ స్టాండ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ బిల్డింగ్ అండి. వెంకటాపురం ప్యాలెస్ చంద్రముఖి మూవీలో, స్టైల్ మూవీలో అండ్ చాలా వరకు యూనివర్సిటీస్గా వాటిగా కూడా చూపిస్తూ ఉంటారు ఈ బిల్డింగ్ని. అండ్ ఇప్పుడు ఇదంతా ఎయిర్పోర్ట్ ట్రిప్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సైట్ సీయింగ్కి వెళ్ళిపోతాము. అండ్ నౌ మనం హవా మహల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు హవా మహల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఈ హవా మహల్ ఏంటంటే ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ 70% మొత్తం వ్యూ కనబడుతుందండి ఈ హవా మహల్ ఏరియా దగ్గర. చాలా ఆసమ్ ప్లేస్ ఇది. అంటే హవా మహల్ సెట్ ఇది కూడా చాలా అందంగా వేశారు. నిజంగా జైపూర్లోని హవా మహల్ లాగే ఉంటుంది. హవా మహల్ నుండి ఫిల్మ్ సిటీ 75% ఫిల్మ్ సిటీ కనిపిస్తుంటాం. అది అండి ఫస్ట్ యూసర్గా గిన్నెస్ వరల్డ్ రికార్డుది 75%. అండ్ హవా మహల్ చాలా బాగుంది. ఇక్కడ గార్డెన్స్ ఉన్నాయంట, వాటికి కూడా. అండ్ ఇప్పుడు మీరు చూసేది 70% ఆఫ్ ది వ్యూ టోటల్ ఫిల్మ్ సిటీది. ఇది హవా మహల్ సెట్ నుంచి అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలండి, వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. ఎక్కడ పడితే అక్కడ, అంటే మనం ఎక్కడ బ్రేక్ తీసుకుంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది. అస్సలు ప్రాబ్లం లేదు డ్రింకింగ్ వాటర్కి అయితే. తిరుగుతూ ఉంటే ఆబ్వియస్లీ అలసిపోతాము, బట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఈజ్ వండర్ఫుల్ ఇన్ ఫిల్మ్ సిటీ. అండ్ ఇదంతా హవా మహల్ యొక్క ఇంటీరియర్ డిజైన్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ హవా మహల్ నుంచి సైడ్లో ఇంకొక దారి ఉంది. ఆ దారిలో నడవడానికి వెళ్ళాము. అండ్ ఆ పక్కనే ఇంకో గార్డెన్ ఉంది, జాపనీస్ గార్డెన్. ఇది జాపనీస్ గార్డెన్లో ఒక షూటింగ్ జరుగుతుందన్నమాట. శ్రీనివాస్ అంట హీరో. సో ఆయనది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, కొత్త మూవీది. అండ్ జాపనీస్ గార్డెన్ పక్కనే ఎంతో అందమైన ఫౌంటైన్ ఉంది. ఇక్కడ కూడా వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు.
సో గైస్ ఇప్పుడు మనం బటర్ఫ్లై గార్డెన్కి వెళ్తున్నాము. అంటే బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. అండ్ ఆఫ్టర్ దిస్ నాకు తెలిసి మళ్ళీ బోరాసురా ప్లేస్లో వదిలేస్తారు. ఆ ప్లేస్ని ఏదో చెప్పారు, యురేకా అనే ప్లేస్ దగ్గర వదిలేస్తారు. ఈ ప్లేస్ కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంతసేపు ఎండలో తిరిగాము. ఈరోజు ఎండ అయితే వాచిపోయింది. ఈరోజు మేము బాగా భయపడింది ఏంటంటే వర్షం పడితే మొత్తం అయిపోతుంది మా పని, ఇంకేం లేదు, తిరగడానికి ఉండదు అనుకున్నాము. బట్ ఈరోజు ఎండ అండ్ ఈ ఏరియాలో కృపాలు కేవ్స్ ఇంకా చాలా మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, నెక్స్ట్ బర్డ్ పార్క్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ఏరియాని కూడా చూపించేస్తాను. అవసరం ఉంది ఏరియా కూడా. సో బటర్ఫ్లై పార్క్, ఉండాలి తిరగడానికి, ఇంకేం లేదు. బటర్ఫ్లై మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ బటర్ఫ్లై యొక్క బటర్ఫ్లై గురించి అంతా ఉంది ఇక్కడ. వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్, బటర్ఫ్లైస్ కెన్ సీ, స్మెల్, feel vibrations but cannot hear. say red, green and yellow color. RGB. ఇది కూడా సెట్టే. సౌండ్ ఏంటో చూస్తే ఇది ఉంది కదా, ఏదో స్టోన్స్ అనుకున్నాము కానీ సెట్టే అది కూడా. సెట్ అంటే కార్డ్బోర్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నౌ వీఆర్ ఎంటరింగ్ బటర్ఫ్లై గార్డెన్. పంజాబ్ మీరు ఇదైతే పంజాబ్ మూవీలో చూసుంటారు మ్యాక్సిమమ్ ఆఫ్ ది పీపుల్. పంజాబ్ మూవీలో బటర్ఫ్లై గార్డెన్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది సినిమా ఇదే. లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ బటర్ఫ్లై పార్క్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఈ గార్డెన్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఆ బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలన్నీ మన పక్కనే ఎగురుతూ మనతోటి అలాగా అన్ని బటర్ఫ్లైస్ ఒక్కసారి ఎగురుతూ ఉంటే మనం చూస్తుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అంత బాగుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ చాలా ఎక్కువగా అయితే లేవు, కొంచెం తక్కువే ఉన్నాయి, కానీ ఉండడం అయితే ఉన్నాయి. అస్సలు లేవని అయితే చెప్పాను. అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి కూడా బటర్ఫ్లైస్ చాలా వరకు. చాలా బటర్ఫ్లైస్ పైన మూల ఎక్కడో ఉండిపోయాయి అన్నమాట, అవి కిందికి రావట్లేదు. అండ్ ఈ బటర్ఫ్లై చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ. అండ్ బటర్ఫ్లై పార్క్ నుంచి బయటికి రాగానే ఇక్కడ రెడ్ కలర్ ప్యారెట్ ఒకటి ఉంది. ఆ ప్యారెట్ తోటి ఫొటోస్ దిగచ్చు. ప్యారెట్ని చేతిలో పట్టుకొని ఫోటో దిగచ్చు ఫ్రీగానే, కానీ ఫోటో చేతికి రావాలంటే మినిమం 290 రూపీస్ కట్టాలన్నమాట. అండ్ మన పర్సనల్ ఫోన్లో ఫోటో తీసుకోవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. అండ్ ఆఫ్టర్ దిస్ మనం బర్డ్స్ పార్క్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఆసమ్ పార్క్. ఇక్కడ అంటే ఇక్కడ ఈ బర్డ్స్ అన్నీ మన పక్కనే నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగుంటుందో. అండ్ రకరకాల బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, డక్స్ కానివ్వండి, స్వాన్స్ కానివ్వండి, ఇంకా కొన్ని బర్డ్స్ అయితే అసలు మనకి పేర్లు కూడా తెలియవు, అలా అన్ని బర్డ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది చూడండి ఎలా ఉందో, ఎలా చూస్తుందో. ఇది ఫొటోస్కి బాగా ఫోజ్ ఇచ్చింది. చాలా వరకు చాలామందికి ఫోజ్ ఇచ్చింది ఇది. అంటే ఫొటోస్ తీస్తున్నాము అంటే ఆగిపోయి చూడడం ఇలాంటివి చేసింది. అండ్ ఇక్కడే బర్డ్స్ పార్క్లో ఆసమ్ వాటర్ ఫాల్ ఉందండి. నిజంగా సూపర్ ప్లేస్. ఫొటోస్ దిగడానికి అయితే ఆసమ్ ప్లేస్, ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఈ డక్స్ మనం నడిచే ప్లేస్లోనే ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయో అలాగా. అంత బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. అండ్ దిస్ ఈజ్ సో నైస్ అండ్ ఆసమ్. అండ్ ఈ బర్డ్ పార్క్ పక్కనే ఆస్ట్రిచ్ కూడా ఉందండి. అంటే ఒక 4-5 ఉన్నట్టున్నాయి ఆస్ట్రిచెస్. అండ్ ఇవి ఆస్ట్రిచ్ ఎగ్స్.
ఆఫ్టర్ బర్డ్స్ పార్క్ మనము బోన్సాయి గార్డెన్కి వస్తామండి. అక్కడే పక్కనే ఉంటాయి ఇవన్నీ. బోన్సాయి గార్డెన్ అయితే చాలా బాగుంది. అంటే రకరకాల చెట్లు అన్నీ, లైక్ బానియన్ ట్రీ, మర్రి చెట్లు కూడా ఇంత పెద్ద చిన్నగా చేసేస్తారు. అదే బోన్సాయి ఆర్ట్, వండర్ఫుల్ ఆర్ట్. అండ్ ఫిల్మ్ సిటీలో నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ కృపాలు కేవ్స్, అంటే బుద్ధిస్ట్స్ యొక్క కేవ్స్, గౌతమ్ బుద్ధుడు నివసించిన గుహలు అలాంటివి, వాటిని కృపాలు కేవ్స్ అంటారు. అండ్ ఇదే కృపాలు కేవ్స్ ఎంట్రీ. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఇదంతా ఎంట్రీ అనమాట. ఇక్కడ నిజంగా స్టోన్ తోటి బిల్డ్ చేశారా అన్నట్టు అంత క్లియర్గా అంత అందంగా చేశారు. బట్ ఇదంతా కూడా సెట్సే. నిజంగానే ఎల్లోరా అజంతా గుహలు ఎలా ఉంటాయో ఔరంగాబాద్లో అంత అందంగా ఉన్నాయండి ఇక్కడ ఈ కేవ్స్ సెట్స్ అవన్నీ కూడా. ఇక్కడే కృపాలు కేవ్స్లో ఒక చిన్న షో కూడా ఉందన్నమాట. ఆ షో కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కనబడేది వచ్చేసి సన్ ఫౌంటైన్ అండి. ఆ వెనకాల రెడ్ కలర్ది సితారా హోటల్. ఫొటోస్ దిగడానికైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వీడియోలో అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది, రామోజీ మూవీ మ్యాజిక్. దిస్ ఈజ్ ది మోస్ట్ ఎంజాయబుల్ ప్లేస్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఒక మూవీ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు, ఒక మూవీ వెనకాల ఎంత వర్క్ ఉంటుంది, ఒక మూవీకి ఎన్ని సెట్స్ యూజ్ చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు అనేవి క్లియర్గా మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేసేదే రామోజీ మూవీ మ్యాజిక్ అండి. ఈ ఏరియాలో మనకి చాలా ఉంటాయి చూడాల్సినవి. అండ్ దోస్ ఆర్ ఆల్సో సో ఇంపార్టెంట్. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది చూడండి, ఇది కూడా ఒక సెట్ అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడే పక్కన మనకి ఇక్కడ వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి. వింటేజ్ కార్స్ అంటే ఓల్డ్ మోడల్ కార్స్ అనమాట. ఇదైతే వన్ ఆఫ్ ది ఓల్డ్ మోడల్ కార్. ఇది రియల్ కార్ అండి, ఇది టోటల్లీ లాక్డ్. అండ్ ఈ వెనకాల ఉన్నది ఇది ఎంపాలో అనుకుంటా, నాకు అంత కరెక్ట్గా తెలీదు. బట్ చూస్తే మాత్రం ఒక కార్ కాదు కానీ పడవలాగా ఉంది, ఇంత పొడుగ్గా ఉంది. ఇది ఇప్పుడున్న కార్స్ కన్నా పొడుగ్గా ఉంది. సో గైస్, ఇప్పుడే దిల్సే హోటల్లో లంచ్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. లంచ్ అయితే చాలా డిలే అయిపోయింది, దీనివల్ల హెడేక్ ఎక్కువైపోతుంది. సో ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇక్కడ 300 రూపీస్ అనమాట బఫే, ప్యూర్ వెజ్. బాగుంది లంచ్. అండ్ లంచ్ అయితే చాలా బాగుంది, మనం ఉన్నప్పుడు లేదు. అండ్ గైస్, ఇప్పుడు మేము సైఫై అడ్వెంచర్ స్పేస్ యాత్రకు వెళ్ళిపోతున్నాం. చూడండి ఏముంటుంది అన్నది ఎవరికి తెలియదు, కానీ వెళ్తున్నాము. లోపల ఘోరంగా ఉంది. వీడియో తీయాలనిపిస్తే తీస్తా, తీయాలనిపించకపోతే తీయను, ఏమనుకోకండి. ఎందుకంటే ఇది మరీ ఎఫెక్టివ్గా ఉంటే నాకు తీయాలనిపించదు, షో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఓకే, లోపలికి వచ్చేసాం. స్పేస్ యాత్ర. Ladies and gentlemen, boys and girls, please be seated. అన్నమాట మొత్తం. Space flight runway. Countdown. 5, 4, 3, 2, 1. And lift off.
ఆక్సిజన్ లేదు గాయ్స్, రియలీ అవసరం అనమాట. అంటే అవసరమే ఇంకా స్పేస్ ట్రిప్. ఐమాక్స్లో 4D చూసినట్టే ఉంటుంది, కానీ కళ్ళజోడు ఉండదు అంతే. కళ్ళజోడు పెడితే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అంటే లైక్ మీదకి వచ్చినట్టు బాగుంటుంది. నైస్ ఎక్స్పీరియన్స్. స్పేస్ యాత్ర అయిపోయిన తర్వాత లైట్స్ కెమెరా యాక్షన్ షో ఉంటుందండి, అండ్ దట్ ఈస్ జస్ట్ ఆసమ్ అంటే ఆసమ్ అంతే. In the world. My team is ready to take you on a tour of this action theatre. Are we ready? Yes, sir, the team is ready. మొత్తం మూవీ మ్యాజిక్లో మేము ఎంజాయ్ చేసిన పార్ట్ ఏది అంటే లైట్స్ కెమెరా యాక్షన్ అండి ఫస్ట్. ఎందుకంటే హైలైట్ కామెడీ ఉంటుంది మొత్తం షో. 3 parts ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. सिक्योरिटी साहब को बैंक रॉबर्स है ना बहुत मार के पैसा लेके जाते हैं. वो सीन टीवी में देखना, जब उधर फाइटिंग शुरू होते हैं ग्लव्स ऐसा पकड़ के इसको ऊपर मारने, मारो. इतना ही ताकत मेंटेन करो सर. You name? My name is Anubhav. Please go there. And your name sir? Siddharth. Siddharth Nixi के पास. मैडम आपका नाम? रणवी. प्लीज कम. वेरी सिंपल. దీన్ని ఇట్లా చేయాలి సరేనా? మెల్లిగా ఇలా అంటూ రివర్స్ అంటున్నాను, అప్పుడప్పుడు ఇట్లా అంటూ రివర్స్ అంటున్నాను సరేనా? एंड दिस इज विंड साउंड सर, इसको ऐसे ही करना है. एंड ये है बुलेट साउंड. हमारा इंस्पेक्टर गन लेके रॉबर्स को शूट करते हैं, वो सीन टीवी में देखना. जब इंस्पेक्टर शूट करते हैं ना, तब ये लेना, ऐसा मारना. वेरी सिंपल वर्क. आपका काम एकदम एंडिंग में रहता है. हाँ ऐसा ही. दिस इज बाइक रेसिंग साउंड सर. लाइक दिस. समझ में आया ना आपको? सिर्फ आप पिक्चर देखो, आपका काम एंडिंग में रहता. भूल जाओगे टीवी को मत मारो. Enough sir. Right start. Fantastic. Dynamic start. మెల్లిగా slow. అలా అంటూ రివర్స్ అంటున్నారు. Exactly. Fantastic. There they are. Ladies and gentlemen and boys and girls, this is only process to add the sounds for films. సినిమాల్లో చిన్న సౌండ్స్ అన్నింటి గురించి ఇలాంటి విధంగానే సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేస్తారు. You are doing fantastic sir. It is really matching the sound. up down करते रहो, गाड़ी up down करो. आज से किसी फिल्म में बाइक रेसिंग का आवाज सुनाई दिए तो बस समझ लीजिए वो चटनी बनाने का मिक्सी बोल गया. मगर दोस्तों तालियां तो बनते हैं हमारा टेक्नीशियन के लिए. They are. Thank you everyone for listening us. Thank you so much. And this premier stage is about to check the mistakes and correct it. Each లైట్స్ కెమెరా యాక్షన్ షోలో ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి, మూవీకి వర్క్ చేసే వాళ్ళ గురించి చెప్తారనమాట చాలా నీట్గా. గాయ్స్, లైట్స్ కెమెరా యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫిల్మీ దునియాలో ఉన్నామన్నమాట. ఆసమ్ లైట్స్ కెమెరా యాక్షన్ అయితే ఇట్స్ రియలీ వర్తబుల్. लाइट्स कैमरा एक्शन అయితే इट्स रियली वर्दी. आइए मेरे साथ अर्जुन के साथ सफर करते हैं फिल्मी दुनिया का. ఇంకా ఈ షో ఫిల్మీ దునియా చూసిన తర్వాత అండి, అరే నేను 1300 పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీకి టికెట్ కొన్నానా అనే ఒక పాయింట్ అనేది మీరు మర్చిపోతారనమాట. అంత హ్యాపీగా ఉంటుంది మీకు ఇది చూసిన తర్వాత. యునైటెడ్ స్టేట్స్లో యూనివర్సల్ స్టూడియోస్ ఎలాగో, ఇక్కడ హైదరాబాద్లో మన ఇండియాలో ఫిల్మ్ సిటీ అలాగా అంత రేంజ్లో, అంత అందంగా, అంత గొప్పగా ఆసమ్ వర్క్ అండి ఇదైతే. ఆసమ్ అంటే ఆసమ్ వర్క్. బికాజ్ ఎంత కష్టపడితే ఇంత పెద్ద వర్క్ చేసి ఉంటారు వాళ్ళు. చాలా వర్తి అండి రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే ఫిల్మీ దునియా చూసిన తర్వాత ఇంకా నథింగ్. ఓకే ఫైన్, 100% ఆసమ్. మన టూర్కి ఒక కళ, ఒక హ్యాపీనెస్ వచ్చేసింది అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఫిల్మీ దునియా.
అండ్ నిజంగా ఇంకా మీరు ఫిల్మ్ సిటీ టూర్ని రిగ్రెట్ చేయలేరు, అంత బాగుంటుంది ఫిల్మీ దునియా. ఇంకా ఫిల్మీ దునియా చూసిన తర్వాత అంతే, ఇంకా మనం మొత్తం మన అలసట అంతా మర్చిపోతాం, అంత బాగుంటుందండి ఇది. ఇంతకన్నా నేనైతే ఇందులో ఈ వీడియోలో ఎక్కువ చూపించలేను, ఇప్పటికే చాలా చూపించాను, సారీ ఫర్ దాట్. అండ్ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ అలాట్. అండ్ ఆఫ్టర్ ఫిల్మీ దునియా మనము వైల్డ్ వెస్ట్ స్టంట్ షోకి వస్తామండి. అండ్ ఇదేంటంటే ఇదంతా మొత్తం ఒరిజినల్ యాక్షన్స్ అనమాట. మనం ఇక్కడ అంతా పెద్ద ఆడిటోరియంలా ఉంటుంది, అందులో మనం కూర్చొని చూస్తాము. అండ్ అక్కడ రియల్ పీపుల్ చక్కగా యాక్షన్ చేసి రియల్గా న్యాచురల్గా మీరు చూసినట్టు ఇప్పుడు గన్ షూటింగ్ కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి, ఇవన్నీ ఫైటింగ్స్ కానివ్వండి, చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది ఈ షో కూడా. యూ విల్ ఎంజాయ్ లాట్. అండ్ వైల్డ్ వెస్ట్ షో అయిపోయిన తర్వాత వీ విల్ కమ్ బ్యాక్ టు యురేకా ప్లాజా ఏరియాలో మనకి కాంప్లిమెంటరీ రైడ్స్ అన్నీ ఉంటాయి, రేంజర్ కానివ్వండి, బ్రేక్ డ్యాన్స్ కానివ్వండి, ఇంకెన్నైనా. అండ్ ఫందుస్తాన్ లోపలికి కూడా వెళ్తాము. సో ఫందుస్తాన్ లోపల అంటే ఆ జీనీ బొమ్మ ఉంది కదా, దాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా మనకి గేమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, బోరాసురా కూడా ఫందుస్తాన్లో ఉంటుంది. ఫందుస్తాన్ ఏరియాలో ఉన్నామన్నమాట. అంటే ఆ పెద్ద జీనీ బొమ్మ ఉంటుంది, ఆ జీనీ బొమ్మ నోట్లోకి వచ్చేసాము. గాయస్ ఇక్కడ ఫందుస్తాన్లో రెయిన్ డ్యాన్స్ ఉంది. అండ్ రెయిన్ డ్యాన్స్ ఇక్కడ ఇటువైపు ఏదో చిన్న ఉన్నాయి. అండ్ బోరాసురా అని అంటారు కదా, ఫేమస్ అని అక్కడ కనబడుతుంది చూడండి బోరాసురా. సో మేబీ అందులోకి వెళ్దాము. అండ్ వీ ఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ ఓన్లీ 10 minutes. తర్వాత ఫిల్మ్ సిటీ క్లోజ్ చేసేస్తారు. బోరాసురా ఎంట్రీ మేబీ ఇది ఒక స్టేడియంలో ఉంటుంది. కింద లావా ఉంది గాయ్స్. అండ్ ఇది వచ్చేసి బోరాసురా అండి. బోరాసురా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే స్టార్టింగ్లోనే మనకు ఒక వార్నింగ్ అనేది ఉంటుంది, ఎంటరింగ్ బోరాసురా ఈజ్ సో ఈజీ బట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ సో హార్డ్ అని. చాలా బాగుంటుంది. అంటే మనం అలసిపోయేదాకా నడుస్తూనే ఉంటాం కానీ మనకి ఎగ్జిట్ కనబడదు. దగ్గర 1 kilometer పైనే నడిచేస్తాం లోపల, అంత పెద్దదన్నమాట బోరాసురా ఏరియా అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది, నైస్ ఎక్స్పీరియన్స్. అలా చీకట్లో పోతూ ఉంటాము, ఏదో స్కేరీ ఎఫెక్టివ్నెస్ అలా ఉంటుంది, బట్ ఇట్స్ గుడ్. ఇదొక ఫ్యాషన్ అనమాట అన్నిట్లో. ఫోన్ పడిపోతామని డౌట్గా ఉంది. ఫైనలీ చెప్పాను కదా, అంటే అంత గందరగోళంగా ఉంటుందన్నమాట మొత్తం బోరాసురా లోపల. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఎలా వెళ్తున్నామో అర్థం కాదు, ఎందుకు వెళ్తున్నామో అర్థం కాదు, అలా ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ఇది కూడా, టైంపాస్కి అయితే బాగుంటుంది. అలా నడుచుకుంటూ పోతూ ఉంటాం అంతే. ఫందుస్తాన్ ఏరియా అంతా కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం యురేకాకి వచ్చేసి మనం బ్రేక్ డ్యాన్స్ కానీ మన కాంప్లిమెంటరీ రైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం టైం స్పెండ్ చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యూనో ఫిల్మ్ సిటీలో బ్రేక్ డ్యాన్స్ ఎక్కకుండా అయితే ఉండకూడదండి, ఎందుకంటే బ్రేక్ డ్యాన్స్ ఎంజాయ్ చేసినంత హ్యాపీనెస్, అంత ఎంజాయ్ అయితే మీరు ఏ రైడ్ చేయలేరు. బికాజ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది బ్రేక్ డ్యాన్స్ ఇందులో. అండ్ మా మెడల్ అయితే అటు ఇటు తిరిగిపోయినాయి ఇందులో, అంత స్పీడ్ ఉంది బ్రేక్ డ్యాన్స్. నిజంగా చాలా బాగుందన్నమాట, చాలా ఎంజాయ్ చేసాం నిజంగా నేను ఇంకా తమ్ముడు. అండ్ బ్రేక్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక టైం మిగిలిపోయిందని బాధపడుతూ ఎక్కాలో వద్దో తెలీదు. మా తమ్ముడేమో ఎక్కద్దంటాడు, నేనేమో ఎక్కుదామని. అలా ఫైనల్గా రేంజర్ అయితే ఎక్కామన్నమాట. ఎక్కిన తర్వాత కూడా చాలాసేపు టెన్షన్ పడ్డాము, అంటే ఎవరు ఎక్కట్లేదు అందులోకి, అంత భయంకరంగా ఉంటుంది చూస్తుంటేనే. అండ్
రియల్లీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి రేంజర్ అయితే. ఎంత హ్యాపీగా ఉందంటే ఎక్కి దిగిన తర్వాత రియల్లీ ఇట్ వాజ్ ఆసమ్ అనమాట. మా వాడు విజిల్స్ వేసాడు స్టార్టింగ్లో అంతా. అండ్ ఇదైతే టోటల్ 360 degrees తిరుగుతుంది రేంజర్ రైడ్. అంత హెవీ ఉంటుందన్నమాట రైడ్. అంటే మొత్తం పర్సులు ఫోన్లు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఓన్లీ మనుషులు మాత్రమే ఎక్కే విధంగా ఉంటుంది ఈ రైడ్. టోటల్ 360 తిరిగే రైడ్ ఇది. అండ్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్ ఆఫ్టర్ హ్యావింగ్ ద రైడ్. ఫైనలీ సాత్విక్ ఫైనలీ ఫిల్మ్ సిటీ టూర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడే రేంజర్ ఎక్కొచ్చాము. ఈ వ్లాగ్ మేము ఇప్పుడు దసరాకి అయితే రికార్డ్ చేస్తున్నాము. హ్యాపీ దసరా గాయ్స్. అండ్ హ్యాపీ దివాళీ, ఎందుకంటే దివాళీకి వస్తుంది కాబట్టి. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఫైన్ ఎడిటింగ్ అయితే చేయాలి కదా. సో బట్ రియలీ వ్లాగ్ అయితే దసరాకి వచ్చేస్తుంది. రియలీ వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. కానీ ఓపికలు పెట్టుకుంటారండి. ఫుడ్ చాలా ఓపిక ఉండాలి. ఫుడ్ ఎలా చేయరు, లోపల ఫుడ్ కూడా చాలా బాగుంది. మీకు 3 ప్లేస్లు 4 ప్లేస్లో దింపుతారు. స్టూడియో టూర్ తీసుకుంటే, ఎవ్రీథింగ్ టూర్ తీసుకుంటే మాత్రం ఏసీ బస్సు. అప్పుడు మీకు అయితే అంత వెయిట్ చేసే పని ఉండదు. టూర్ తీసుకుంటే ఫ్రీ నాన్ ఏసీ తీసుకుంటే లైక్ నార్మల్ టికెట్ తీసుకుంటే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బస్ మేమైతే నార్మల్లోనే వచ్చేస్తాయి, కానీ కొంచెంసేపు వెయిట్ చేయాలి. వండర్ఫుల్ అన్నమాట నిజంగా. ఇప్పుడు మొత్తం లైట్స్ వేసారు. వండర్ఫుల్ నిజంగా లైట్స్ అన్ని. అండ్ ఇంకా మాకు చూడండి వండర్ఫుల్ ప్లేస్. ప్లీజ్ విజిట్ విత్ ఫ్యామిలీ. ఇంకా మాకైతే టైం సరిపోలేదు. ట్రై చేయండి 2 రోజుల కోసం రావడానికి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ forget to subscribe our channel, hit the bell icon, like the video, share the video with your friends and Comment family. down, please. Comment కూడా చేయండి. థ్యాంక్ యూ. ఎంతసేపు అయిందో వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్.